బ్రేకింగ్ న్యూస్. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027 పై చర్చ చేస్తున్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు తొలి విడతగా ఇండ్ల గణన నిర్వహించేందుకు ఏర్పాటు పూర్తి చేశామని చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు తెలిపారు. హౌస్ లిస్టింగ్ కోసం కేంద్రం సూచించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు అధికారులు. ఇక అదే సమయంలో జీహెచ్ఎంసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై కూడా చర్చ జరుగుతుంది. వీటికి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, కేబినెట్ సమావేశంలో కూడా ఎలాంటి అంశాలను చర్చిస్తున్నారు, ఏ నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? తెలంగాణ కేబినెట్ కొనసాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రులందరూ కూడా హాజరయ్యారు. ప్రధానంగా తెలంగాణకు సంబంధించినటువంటి పలు కీలక అంశాలపైన చర్చిస్తూ ఉన్నారు. జిహెచ్ఎంసీతో పాటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ ప్రధాన అజెండాగా ఈ కేబినెట్లో చర్చిస్తున్నారు. ఇక మరో కీలక అంశం, కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి జనగణన అనేటువంటి 2027 సంబంధించినటువంటి ఆ ప్రక్రియను ఎలా పూర్తి చేయాలి అన్న అంశంపైన సమగ్రంగా మొదటగా చర్చించారు. దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పూర్తి స్థాయిలో కూడా జనగణన పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి సిఎస్ రామకృష్ణారావు కూడా మంత్రులకు, సీఎంకు కొన్ని కీలక అంశాలు వివరించారు. ప్రధానంగా కూడా తొలి విడత ఇండ్ల గణనకు సంబంధించి, అంటే జనగణనకు సంబంధించి కంటే ముందు తొలి విడతగా ఇండ్ల గణన పూర్తి చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని ఇండ్లు ఉన్నాయి అనే అంశానికి సంబంధించి కూడా మే 11 నుంచి మరోపక్క జూన్ 9 వరకు కూడా పూర్తిగా ఈ యొక్క హౌసింగ్ గణనకు సంబంధించినటువంటి ఏర్పాటు చేయబోతా ఉన్నారు. దీనికి సంబంధించి మొత్తం 34 ప్రశ్నావళి, అంటే 34 ప్రశ్నలని గతంలో తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కుల గణన చేసినప్పుడు ప్రశ్నలు ఉన్నాయో అదేవిధంగా ఇప్పుడు జనగణనకు సంబంధించి కూడా 34 ప్రశ్నల నమూనాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అంశాలను కూడా అధికారులు క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులకు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్యునేటర్లు, ఏదైతే నోడల్ ఆఫీసర్లు కలిపి 89,000 మంది ఉద్యోగులు ఈ జనగణన ప్రక్రియలో పాల్గొనబోతున్నట్టుగా సీఎంకు అధికారులు వివరించారు. అంటే పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలకు సంబంధించి ఎంతవరకు ఉన్నారు అన్న అంశానికి సంబంధించి కూడా జనగణన చేపట్టబోతోంది. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి అంశాలకు సంబంధించి. ఇక రెండో దశ జనగణన ప్రక్రియ మాత్రం 2027 ఫిబ్రవరి నెలలో చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతుంది. మొదట హౌసింగ్ గణన, తర్వాత జనగణన. అంటే హౌసింగ్ గణన మే నెల నుంచి ప్రారంభిస్తే జనగణనకు సంబంధించి 2027 నుంచి ఫిబ్రవరిలో చేపట్టబోతుందని చెప్తా ఉంది. జనగణన సంబంధించినటువంటి అంశాలు సమర్థవంతంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కేంద్ర ప్రభుత్వం జనగణన అంశం పక్కన పెడితే మరో అంశానికి సంబంధించి ఏదైతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తుతం క్యాబినెట్లో చర్చిస్తున్నారు. 2 గంటలకు పైగా క్యాబినెట్ చర్చ కొనసాగుతోంది. ఎందుకంటే తెలంగాణలో ముందుగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా అన్న అంశంపైన మంత్రుల అభిప్రాయాన్ని సీఎం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇటీవల కాలంలో గ్రామ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు జరిగిన నేపథ్యంలో కూడా ఎన్నికల నిర్వహణ కొంత భారంగా మారే అవకాశం ఉందన్న విషయాన్ని కొంతమంది మంత్రులు తమ అభిప్రాయాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. మొదటగా జిహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని కొందరు మంత్రులు సీఎం ముందు వెల్లడించి తెలుస్తుంది. ఎందుకంటే స్థానికంగా ఇప్పటికే భారంగా మారినటువంటి ఎన్నికల ఏదైతే నిర్వహణకు సంబంధించి కూడా కొంత ఆలస్యం చేస్తే బాగుంటుందన్నటువంటి అభిప్రాయానికి వచ్చి తెలుస్తుంది. లేదా అసలు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ లేకుండా ఉంటే ఎలా ఉంటుందన్న అంశం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం అవుతుంది. ఎందుకంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు అనేది లేకుండానే నామినేటెడ్ పద్ధతిలో ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అన్న అంశం కూడా పరిశీలించినట్టు తెలుస్తుంది. దానికి న్యాయ నిపుణుల సలహా కూడా తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. న్యాయ నిపుణులు సంబంధించి రాజ్యాంగపరమైనటువంటి చిక్కులు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించకుండా ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ను నేరుగా ఎన్నుకుంటే ఎలాంటి పరిణామాలు ఉంటాయి, అవకాశం ఉందా లేదా, ఇది రాజ్యాంగ సవరణ ఏం చెప్తుంది అన్న అంశానికి సంబంధించి పంచాయతీరాజ్ చట్ట సవరణను కూడా పరిశీలిస్తూ ఉన్నారు. కేంద్ర బిల్లులకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఏ విధంగా ఉంది చట్ట సవరణ అనే అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తూ ఉన్నారు. అది ఎంతవరకు సాధ్యమవుతుంది, సాధ్యాసాధ్యాలపైన కూడా చర్చించడం తెలుస్తూ ఉంది. ఒకవేళ ఎన్నికలు నిర్వహించాలంటే ఎప్పుడు నిర్వహించాలి అన్న అంశానికి సంబంధించి కూడా సుదీర్ఘంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. మరికొన్ని, ఎందుకంటే దాదాపు 10 గంటల పాటు కూడా క్యాబినెట్ భేటీ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈసారి జరిగేటువంటి క్యాబినెట్ చాలా కీలకం కాబోతుంది. వచ్చే ఏడాదికి సంబంధించి 2026, 2027 బడ్జెట్కు సంబంధించిన సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో కూడా బడ్జెట్ సమావేశాలు ఎలా ఉండాలి,
బడ్జెట్ ఎంత ఉండాలి, ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏంటి, మనం చేయాల్సినటువంటి ఎమర్జెన్సీ పనులు రాష్ట్రంలో ఏమున్నాయి, సాగునీటి ప్రాజెక్టులు కావచ్చు, ఇతర అభివృద్ధి పథకాలకు సంబంధించిన అంశాలు కావచ్చు, వాటిపైన కూడా కీలకంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కేబినెట్ ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలి, ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనే అంశంపైన కూడా ఒక కీలక నిర్ణయం అయితే కేబినెట్ తీసుకోబోతుంది. ఇక తెలంగాణ రైతాంగం ఎదురు చూస్తున్నటువంటి రైతు భరోసా నిధుల అంశానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరికొన్ని హైదరాబాద్ నగరానికి సంబంధించి కొన్ని కీలక అంశాలకు సంబంధించి ఏదైతే మెట్రో 2వ దశ నిర్వహించడంతో పాటు మొదటి దశను టేక్ ఓవర్ చేసే అంశానికి సంబంధించి కూడా కేబినెట్ నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే గతంలో నిర్వహించిన L&T కంపెనీకి చెల్లించాల్సిన నిధులు చెల్లించి పూర్తి స్థాయిలో టేక్ ఓవర్ చేసుకుంటేనే తదుపరి 2వ దశకు వెళ్లే అవకాశం ఉంటుంది. కేంద్ర నిధులు కూడా రావాలంటే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం మొదటి దశ మెట్రో రైలును టేక్ ఓవర్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి త్వరితగతిన దాన్ని పూర్తి చేసే అంశానికి సంబంధించి కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక మూసీ రివర్ ఫ్రంట్కు గాంధీ మానవ సరోవర్ సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కూడా ఎప్పుడు శంకుస్థాపన చేయాలి, దానికి ఎవరెవరిని పిలిచాలి అనే అంశానికి సంబంధించి ఇటు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో పాటు ఏఐసిసి నుంచి కూడా కీలక నేతలు పిలిచే అంశానికి సంబంధించి తేదీలు ఖరారు కూడా చేసే అవకాశం కనిపిస్తాం. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సంబంధించి ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి ఈ యొక్క మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఈ ఏదైతే గాంధీ సరోవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. మరికొన్ని ప్రాజెక్టులకు సంబంధించి నిధుల కేటాయింపులు, ల్యాండ్ యాక్విజిషన్ సంబంధించినటువంటి కీలక అంశాలు కూడా చర్చించబోతా ఉంది. ఇక నిరుద్యోగులకు సంబంధించినటువంటి ఉద్యోగాల భర్తీ ఏ విధంగా ఉంది, ఎన్ని ఉద్యోగాలు ఏ శాఖల నుంచి భర్తీ చేసే అవకాశం ఉందనే అంశంపైన కూడా చర్చించబోతా ఉన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల ఏదైతే ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించిన అంశంపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో రైతాంగంతో పాటు మహిళలతో పాటు యువతకు ఉన్నటువంటి సంక్షేమ పథకాల అమలు విషయంలో కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు కేబినెట్ తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికైతే సుదీర్ఘంగా కేబినెట్ చర్చిస్తూ ఉన్నారు. ఇప్పటికీ జనగణన విషయంలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. మే నుంచే హౌసింగ్ గణన చేపట్టాలని నిర్ణయం చేసుకుంది. ఇక మరికాసేపట్లోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎలా ముందుకు వెళ్ళాలి, ముందుగా ఏ ఎన్నికలకు వెళ్ళాలనే అంశంపైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక రైతు భరోసా సంబంధించిన నిధుల విడుదల కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇక అంతిమంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలు బడ్జెట్ సంబంధించి ఏ రోజున ప్రారంభించాలి, ఎప్పుడు క్లోజ్ చేయాలి, ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపైన ఒక క్లారిటీ రానుంది. మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాల విషయంలో నిర్ణయించిన తర్వాత మనం చూసుకున్నట్టయితే జనగణ ప్రక్రియ ఎలా ఉండబోతుందని అనుకోవచ్చు. సో ఎప్పటిలోగా కంప్లీట్ చేసే అవకాశం ఉంది. అండ్ అలాగే ఎలక్షన్ కి సంబంధించి కూడా ఇప్పుడు జరిగే సమావేశంలో ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అండ్ అలాగే ఈ రోజు ఎలాంటి నిర్ణయాలు వెల్లడించే ఛాన్స్ ఉంది అనుకోవచ్చు? ఎస్, కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి ఈ జనగణన అనే అంశానికి సంబంధించి కూడా మొదటి దశలో మాత్రం హౌసింగ్ గణన అంటే దాదాపు మే నెల 11 నుంచి ఫిబ్రవరి 9 వరకు కూడా కొనసాగబోతుంది. దాదాపు నెల రోజుల పాటు కూడా ఆ నెల రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఎన్ని గృహాలు ఉన్నాయి, ఆ గృహాల్లో ఉన్నటువంటి జనాభాకు సంబంధించి 2వ దశలో ఆ గృహాల్లో ఉన్నటువంటి జనాభా ఎంత, తెలంగాణ రాష్ట్ర జనాభా మొత్తం ఎంత అన్న అంశానికి సంబంధించి దాదాపు 89,000 మంది ఉద్యోగులు ఈ 2వ దశ ఏదైతే జనగణన కార్యక్రమంలో పాల్గొనబోతారు. ఇది 2027 ఫిబ్రవరిలో కొనసాగించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అది కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధారించినటువంటి అంశాలు ఏదైతే 34 ప్రశ్నల ప్రశ్నావళి నమూనా ఉందో ఆ నమూనాను కూడా అధికారులు పరిశీలించారు. దాన్ని ముఖ్యమంత్రికి, మంత్రులకు కూడా వివరించారు. కాబట్టి జనగణన చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అది త్వరలోనే మేలో ప్రారంభిస్తుంది. ఇక పూర్తి స్థాయిలో కూడా వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరిలో కూడా ప్రారంభించబోతున్నారు. మిగతా అంశాలకు సంబంధించి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు చాలా కీలకంగా కాబోతా ఉన్నాయి. ఇప్పటికే చాలా కాలంగా ఎదురుచూసినటువంటి ఈ అంశం కాబట్టి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ముందు తీసుకెళ్లాలా, లేదంటే నగరానికి సంబంధించి హైదరాబాద్తో పాటు హైదరాబాద్లో 3 కమిషనర్ ఏదైతే జిహెచ్ఎంసీతో పాటు మిగతా కమిషనర్ కార్పొరేషన్ ఉన్నాయో వాటితో పాటు మిగతా వరంగల్, ఖమ్మం లాంటి కార్పొరేషన్లు కూడా పెండింగ్లో ఉన్నాయి. వీటన్నిటికీ ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఈ అంశాలకు సంబంధించి మాత్రం ప్రస్తుతం సీఎంతో పాటు మంత్రులు చర్చిస్తూ ఉన్నారు. ఏది ముందుకెళ్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశానికి సంబంధించి తేదీల ఖరారు మాత్రం నిర్ణయించబోతా ఉన్నారు. ప్రధానంగా క్యాబినెట్ అనేది ఈరోజు బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు అనేది చాలా కీలకంగా అవుతుంది. ఎందుకంటే 3,15,000 ఏదైతే కోట్లతో కూడా బడ్జెట్ ఉండబోతున్న నేపథ్యంలో భారీ బడ్జెట్ దిశగా వెళ్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఏ శాఖకు ఎంత కేటాయించాలి, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల ప్రకారం అవి పూర్తి చేసే అంశానికి సంబంధించినటువంటి విషయంపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ అయితే చర్చిస్తూ ఉన్నారు. మరోపక్క ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలనే అంశంపైన కూడా ఒక కీలక నిర్ణయం వెలువడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఇది వచ్చే ఏడాదికి సంబంధించినటువంటి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి దశ నిర్దేశం చేసే క్యాబినెట్గా దీన్ని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు జరిగేటువంటి క్యాబినెట్ చాలా కీలకంగా కాబోతా ఉంది.
వాసు థ్యాంక్ యూ.